సంవత్సరాలు అధికారంలో లేని పార్టీ బీజేపీ వలన అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత ఏమైంది? అంటే ఆడేవాడు మమ్మల్ని పెట్టడానికి మా వాళ్ళు ఆళ్ళు బతికారు, 4 సీట్లు సంపాదించుకున్నారు, అయినా కూడా వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇచ్చాం అని బిగిన్ చేశారు కదా. అంటే బీజేపీ ఎదుగుదల తెలుగుదేశం యాక్సెప్ట్ చేయదు. ఆ సంగతి వీళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఈ కథ నడుస్తూ ఉంటుంది. విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఏంటి, మేబీ ఈ తతంగాల్లో మనకెందుకు, జగన్ వల్ల మనకు ప్రయోజనం లేదు, నష్టము లేదు, వీళ్లతో వ్యతిరేకంగా ఉంటే నష్టం. ఈ వయసులో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం ఏంది ఆయనకి? ఇప్పుడు వీళ్ళు మిథున్ రెడ్డిని లోపల వేయించాలని చూస్తున్నారు, పెద్దిరెడ్డిని లోపల వేయించాలని చూస్తున్నారు, ఇట్లాగే అనేక మందిని వేయించాలని చూస్తున్నారు. ఆ తతంగం అంతా మనకెందుకు అనే దూరంలో ఆయన ఉన్నాడు. కానీ ఒకటి సార్, సీపోర్టు వాటాల విషయంలో ఇందాక ఆయన మాట్లాడింది మీరు అన్నట్టు ఓకే, ఒకటి ఆయన చాణక్యం ప్రదర్శించారా ఓ లేదా అనేది ఒకటి, రెండోది లాజిక్ పాయింట్ ఏమన్నా చెప్పారా? ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో అబ్జర్వ్ చేస్తే మీరన్న పాయింట్ కూడా అమెరికా వెళ్తే రాజ్భవనంలో ఉంటారు కేవీ రావుకి సంబంధించింది అనేది. అదే టైంలో ఆయన అన్నది ఏంటి, వైవి సుబ్బారెడ్డి కేవీ రావు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, నాకు విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుగ్గా మాత్రమే తెలుసు అని చెప్పాను అధికారులు అడిగితే అనేది. అంటే ఇప్పుడు కేవీ రావుకి వాటాలు బదిలించేసింది విక్రాంత్ రెడ్డి, అంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి కూడా అందులో ఇన్వాల్వ్